రైతులకు పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నేడు ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ప్రారంభించనుండగా దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాలకు 2,000 రూపాయల చొప్పున నగదు బదిలీ చేయనున్నారు. 2-3 రోజుల్లో ఈ నగదు బదిలీ చేస్తారు. కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా తెలంగాణలో 17.98 లక్షల మంది రైతులకు లబ్ది కలగనుంది. ఇందుకోసం కర్షకుల ఖాతాల్లో కేంద్రం ప్రయోగాత్మకంగా 3 కోట్లు జమ చేసింది. దేశవ్యాప్తంగా 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఏటా 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించిన మోదీ సర్కార్ అందుకు సంబంధించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు నేడు శ్రీకారం చుట్టనుంది. మొత్తం 12 కోట్ల మంది రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో మొత్తం 6,000 ఇస్తామని, ఇందుకు ఏటా 75,000 కోట్లు అవసరమని అంచనా వేసిన కేంద్రం తొలి విడత 2,000 రూపాయల్ని 1 కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇవాళ ఉత్తరప్రదేశ్, కర్ణాటక సహా 14 రాష్ట్రాల పరిధిలోని రైతుల ఖాతాలకు 2,000 రూపాయల చొప్పున నగదు బదిలీ అవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 2-3 రోజుల్లోగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రైతులకు తొలి విడత నగదు అందుతుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ప్రారంభించనుండగా ఇప్పటికే జిల్లాల వారీగా లబ్దిదారుల వివరాలను పీఎం కిసాన్ పోర్టల్లో అప్లోడ్ చేశారు. తెలంగాణలో కూడా ఈ పథకం ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సూచించగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సచివాలయంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధిపై సమీక్ష నిర్వహించిన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి పార్థసారథి డివిజన్ స్థాయిలో జిల్లా, ఇతర ప్రజాప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో లబ్ది పొందే రైతులను ఆహ్వానించాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో లబ్ది పొందే రైతుల వివరాలను వ్యవసాయాధికారులు పోర్టల్లో పొందుపరిచారు. ఇంకా అర్హులైన రైతు జాబితాలో అప్లోడ్ చేయని మిగతా రైతుల వివరాలు త్వరితగతిన సేకరించి పోర్టల్లో ఈ నెల 28లోగా అప్లోడ్ చేయాలని పార్థసారథి ఆదేశించారు.